ఓం శాంతి 29/4/1984 అవ్యక్త బాప్దాదా యొక్క మధుర మహావాక్యాలు. జ్ఞాన సూర్యుని ఆత్మిక సితారాల యొక్క రకరకాలైన విశేషతలు. జ్ఞాన సూర్యుడు, జ్ఞాన చంద్రుడు బాప్దాదా శక్తిని అనుసరించి మరియు శక్తిశాలి సితారాలతో మాట్లాడుతున్నారు. ఈరోజు జ్ఞాన సూర్యుడు, చంద్రుడు తన యొక్క రకరకాలైన సితారాలు అంటే ఆత్మలను చూస్తున్నారు. శివబాబా జ్ఞాన సూర్యుడు, జ్ఞాన చంద్రుడు, బ్రహ్మబాబా ఇద్దరు. కొంతమంది స్నేహ సితారాలు, కొంతమంది విశేష సహయోగి సహాయం చేసే సితారాలు, కొంతమంది సహజ యోగి సితారాలు, కొంతమంది శ్రేష్ఠ జ్ఞాని సితారాలు, కొంతమంది విశేష సేవ యొక్క ఉత్సాహంలో ఉండే సితారాలు, కొద్దిమంది శ్రమ యొక్క ఫలం తినే సితారాలు, కొంతమంది సహజ సఫలత సితారాలు. ఇలా అందరూ రకరకాల విశేషతలు కలిగిన సితారాలు. జ్ఞాన సూర్యుడి ద్వారా సితారాలందరికీ ఆత్మిక వెలుగు లభిస్తున్న కారణంగా అందరూ మెరిసే సితారాలుగా అయితే అయ్యారు. కానీ ప్రతి సితార యొక్క మెరుపు యొక్క విశేషత రకరకాలుగా ఉంది. ఎలాగైతే రకరకాలైన ఆకాశంలో ఉండే స్థూల సితారాలు గ్రహాల రూపంలో రకరకాలైన ఫలాల యొక్క అల్పకాలిక ఫలాలను ఇస్తాయో, అలాగే జ్ఞాన సూర్యుని ఆత్మిక సితారాలకు కూడా సర్వాత్మలతో అవినాశి ప్రాప్తి యొక్క సంబంధం ఉంది. ఎలా అయితే స్వయం ఏ విశేషతతో సంపన్న సితారాగా ఉంటారో అలా ఇతరులకు కూడా ఆ విధంగానే ఫలం యొక్క ప్రాప్తిని ఇచ్చేటందుకు నిమిత్తంగా అవుతారు. ఎంతగా స్వయం జ్ఞాన చంద్రుడికి లేదా సూర్యుడికి సమీపంగా ఉంటారో అంతగా ఇతరులను కూడా సమీప సంబంధంలోకి తీసుకొస్తారు. అంటే జ్ఞాన సూర్యుడి ద్వారా లభించిన విశేషతల ఆధారంగా ఇతరులను కూడా డైరెక్ట్ విశేషతల యొక్క శక్తి ఆధారంగా సమీపంగా తీసుకొచ్చారు. కనుక వారికి డైరెక్ట్ జ్ఞాన సూర్యుడు, జ్ఞాన చంద్రుడితో సంబంధం ఏర్పడుతుంది. ఇంత శక్తిశాలి సితారా కదా. ఒకవేళ స్వయం శక్తిశాలిగా సమీపంగా లేకపోతే డైరెక్ట్ సంబంధాన్ని జోడింప చేయలేరు. దూరంగా ఉన్న కారణంగా ఆ సితారాల విశేషతను అనుసరించి వారి ద్వారా ఎంత శక్తి సంబంధ సంపర్కాల ద్వారా ఏదైతే ప్రాప్తి లభిస్తోందో అంతగానే శక్తిని అనుసరించి పొందుతారు. వారికి డైరెక్ట్గా తండ్రి నుండి తీసుకునే శక్తి ఉండదు. అందువలన ఎలా అయితే జ్ఞాన సూర్యుడు ఉన్నతోన్నతమైన వారో అదేవిధంగా విశేష సితారాలు కూడా ఉన్నతమైన వారే. అటువంటి ఉన్నత స్థితి యొక్క అనుభవము చేసుకోలేరు. శక్తిని అనుసరించి ప్రాప్తిని పొందుతారు. ఎటువంటి శక్తిశాలి స్థితి ఉండాలో దానిని అనుభవం చేసుకోలేరు. అటువంటి ఆత్మలకు ఇదే మాట మనస్సు నుండి మరియు నోటి నుండి వస్తుంది. ఇది కావాలి కానీ లేదు, ఇలా తయారవ్వాలి కానీ తయారవ్వలేను, ఇది చెయ్యాలనుకుంటాను కానీ చెయ్యలేను. ఇటువంటి వారినే శక్తిని అనుసరించి చేసేటటువంటి ఆత్మలు అని అంటారు. సర్వశక్తివాన్ ఆత్మలు కాదు. అటువంటి ఆత్మలు స్వయం మరియు ఇతరుల యొక్క విఘ్న వినాశకులుగా కాలేరు. కొద్దిగా ముందుకు వెళ్తూ ఉంటారు మరియు విఘ్నం వస్తూ ఉంటుంది. ఒక విఘ్నం తొలగించుకొని ధైర్యంలోకి వస్తారు, సంతోషంలోకి వస్తారు, మరలా మరొక విఘ్నం వస్తుంది. జీవితము అంటే పురుషార్థం యొక్క వరుస స్పష్టంగా ఉండదు. ఆగిపోవటము, ముందుకు వెళ్ళడము, ఈ పద్ధతితో ముందుకు వెళ్తూ ఉంటారు మరియు ఇతరులను కూడా తీసుకువెళ్తూ ఉంటారు. ఇలా ఆగిపోవటము మరియు ముందుకు వెళ్ళటం కారణంగానే తీవ్ర గతి యొక్క అనుభవం అవ్వదు. అప్పుడప్పుడు నడిచే కళ, అప్పుడప్పుడు ఎక్కే కళ, అప్పుడప్పుడు ఎగిరే కళలలో ఉంటారు. ఏ శక్తిశాలి అనుభూతి ఉండదు. అప్పుడప్పుడు సమస్యగా, అప్పుడప్పుడు సమాధాన స్వరూపంగా అవుతారు.
ఎందుకంటే శక్తిని అనుసరించి ఉంటారు. జ్ఞాన సూర్యునితో సర్వశక్తులు గ్రహించే శక్తి ఉండదు. మధ్యలో ఏదో ఒక తోడు తప్పనిసరిగా కావాలి. వీరినే శక్తిని అనుసరించి నడిచే ఆత్మ అని అంటారు. ఎలా అయితే ఇక్కడ ఉన్నతమైన పర్వతానికి ఎక్కేటప్పుడు ఏ వాహనంపై వస్తున్నా, బస్సులో వస్తున్నా, కారులో వస్తున్నా ఇంజన్ శక్తిశాలిగా ఉంటే తీవ్ర వేగంతో మరియు గాలి మరియు నీరు అవసరం లేకుండానే సరిగ్గా వెళ్ళిపోతారు. ఇంజన్ బలహీనంగా ఉంటే ఆగి నీరు లేదా గాలి యొక్క తోడును తీసుకుంటారు. నాన్ స్టాప్గా వెళ్ళలేరు, ఆగాల్సి ఉంటుంది. అలాగే శక్తిని అనుసరించి నడిచే ఆత్మలు ఎవరో ఒకరి ఆత్మ యొక్క వాతావరణం యొక్క సాధనాల యొక్క ఆధారం లేకుండా ఒకే తీవ్ర వేగంతో ఎగిరే కళ యొక్క గమ్యానికి చేరుకోలేరు. అప్పుడప్పుడు ఈరోజు సంతోషం తగ్గిపోయింది, ఈరోజు యోగం అంత శక్తిశాలిగా లేదు, ఈరోజు ఈ ధారణలో తెలివిగా ఉన్నప్పటికీ బలహీనంగా ఉన్నాను, ఈరోజు సేవ యొక్క ఉత్సాహ ఉల్లాసాలు రావటం లేదు, ఇలా అంటూ ఉంటారు. అంటే ఇలా అప్పుడప్పుడు గాలి కావాల్సి ఉంటుంది, అప్పుడప్పుడు నీరు కావాల్సి ఉంటుంది, మరియు అప్పుడప్పుడు తోయాల్సి ఉంటుంది. ఇలాంటి వారిని శక్తిశాలి అని అంటారా? నేను అధికారిని అని తీసుకోవటంలో అధికారిగా ఉంటున్నారు. ఎవరికంటే తక్కువ కాదు. మరియు చేయటంలో ఏమంటున్నారు? మేము చిన్నవారము, క్రొత్తవారము, పాతవారము కాదు, కొద్దిగానే సంపూర్ణంగా అయ్యాము, ఇప్పుడు ఇంకా సమయం ఉంది, అది పెద్దవారి దోషము, మాది కాదు, మేము ఇంకా నేర్చుకుంటున్నాము, నేర్చుకుంటాము అంటారు. అందరికీ అవకాశం ఇవ్వాలి అని, కనుక మాకు కూడా ఈ అవకాశం లభించాలి, మాది కూడా వినాలి, ఇలా తీసుకోవడంలో మేము అంటున్నారు. మరి చేయడంలో పెద్దవారు ఎలా చేస్తే అలా అంటున్నారు. అధికారం తీసుకోవడంలో ఇప్పుడు అంటున్నారు, మరి చేయటంలో ఎప్పుడో అంటున్నారు. తీసుకోవటంలో పెద్దవారిగా అయిపోతున్నారు, మరియు చేయటంలో చిన్నవారిగా అయిపోతున్నారు. ఇటువంటి వారినే శక్తిని అనుసరించి చేసే ఆత్మ అని అంటారు. బాప్దాదా ఇటువంటి రమణీయకమైన ఆటను చూసి నవ్వుకుంటూ ఉన్నారు. బాబా చాలా చతురమైన వారు, పిల్లలు కూడా మాస్టర్ చతురులు కూడా తక్కువైన వారు కాదు. అందువలననే శక్తిని అనుసరించి ఉండే ఆత్మగా ఉండటానికి బదులు ఇప్పుడు మాస్టర్ సర్వశక్తివంతులుగా అవ్వండి, చేసేవారిగా అవ్వండి. స్వతహాగానే శక్తిశాలి కర్మకు, శుభభావన, శ్రేష్ఠ కామనకు ఫలం లభిస్తుంది. సర్వప్రాప్తులు స్వయమే నీడలా మీ వెనుక వస్తాయి. కేవలము జ్ఞాన సూర్యుడి ద్వారా ప్రాప్తించిన శక్తుల యొక్క వెలుగులో నడిస్తే సర్వప్రాప్తుల రూపీ నీడ మీ వెనువెంటే వస్తుంది. అర్థమైందా? ఈరోజు శక్తిని అనుసరించి ఉన్న సితారాల యొక్క మరియు శక్తిశాలి సితారాల యొక్క మెరుపును చూస్తున్నారు. మంచిది. అందరూ తీవ్రమైన వేగంతో పరుగున చేరుకున్నారు. బాబా ఇంటికి చేరుకున్నారు. కనుక బాబా కూడా భలే వచ్చారు అని అంటున్నారు. ఎంత స్థానం ఉన్నా మీ ఇల్లే. ఇల్లు అనేది ఒక రోజులో పెరగదు, కానీ సంఖ్య అయితే పెరిగింది కదా, కనుక సర్దుకోవాల్సి ఉంటుంది. స్థానాన్ని మరియు సమయానుసారం నడిపించాల్సి వస్తుంది. అందరూ సర్దుకున్నారు కదా. అన్ని విషయాలలో వరస అయితే వస్తుంది. అయినప్పటికీ ఇప్పుడు కూడా చాలా చాలా అదృష్టవంతులు. ఎందుకంటే పాండవ భవనంలో లేదా ఏవైతే స్థానాలు ఉన్నాయో వాటి లోపలే సర్దుకున్నారు. అప్పుడు శాంతివనం లేదు. శాంతివనం లేదు అంటే ఇంకా వేరే ఏవీ లేవు. ఇక్కడ పైన మాత్రమే ఉండేది పాండవ భవన్. బయట వరకు వరుస అయితే లేదు కదా. వృద్ధి కూడా అవుతుంది, వరుస కూడా పెట్టాల్సి వస్తుంది. సదా ప్రతి విషయంలో సంతోషం యొక్క మజాలో ఉండండి. అయినప్పటికీ బాబా ఇంటిలో లభించినంతగా మనస్సుకు విశ్రాంతి ఇంకెక్కడ లభిస్తుంది. అందువలన సదా ప్రతి పరిస్థితిలో సంతృప్తిగా ఉండాలి. సంగంయుగి వరదాని భూమి యొక్క 3 అడుగుల భూమి కూడా సత్యుగి మహల్ కంటే కూడా శ్రేష్టమైనది. కూర్చోవటానికైతే స్థలం లభించింది, ఇది కూడా చాలా శ్రేష్టమైనది.
ఈ రోజును తిరిగి గుర్తుకు తెచ్చుకుంటారు. అయినప్పటికీ ఇప్పుడు దృష్టి మరియు టోలీ అయితే లభిస్తోంది. మరలా ఇక దృష్టి మరియు టోలీ ఇచ్చే వారిగా అవ్వాల్సి ఉంటుంది. వృద్ధి అయితే అవుతుంది. ఇది కూడా సంతోషకరమైన విషయం కదా! ఏది లభించినా, ఎలా లభించినా అన్నింటిలో రాజీ పడాలి. వృద్ధి అంటే కళ్యాణం. ఎక్కువ మంది రావటం అంటే కర్ణాటక వారు విశేషంగా ప్రియంగా అయ్యారు. మహారాష్ట్ర కూడా సదా సంఖ్యలో మహాన్‌గా ఉన్నారు. ఢిల్లీ వారు కూడా పరుగు పెట్టారు. భలే వృద్ధిని పొందుతూ ఉండండి. యూపీ వారు కూడా ఎవరికంటే తక్కువ కాదు. ప్రతి స్థానానికి ఎవరి విశేషత వారికి ఉంది. అది మరలా చెప్తాను. బాప్దాదా కూడా సాకార శరీరాన్ని ఆధారంగా తీసుకున్న కారణంగా దాది శరీరాన్ని సమయం యొక్క లెక్క పెట్టాల్సి వస్తుంది. ఎందుకంటే అద్దెకు తీసుకున్న శరీరం కదా, తనది కాదు. శరీరానికి కూడా బాధ్యుడు బాప్దాదాయే అవుతారు. అందువలననే బేహద్దు యజమాని కూడా హద్దులో బంధింపబడుతున్నారు. అవ్యక్త వతనంలో బేహద్దుగా విశాలంగా ఉంటుంది. ఇక్కడైతే నియమము, సమయము మరియు శరీరం యొక్క శక్తి అన్నింటినీ చూడాల్సి వస్తుంది. అక్కడికి రండి, బేహద్దులోకి రండి. బాబాను కలయిక జరుపుకోండి. అక్కడ ఎవ్వరు ఇప్పుడు రండి, ఇప్పుడు వెళ్ళిపోండి, లేదా నెంబర్ వారీగా రండి అని ఎవరు అనరు. పూర్తి ఆహ్వానం అంటే పూర్తి అధికారం ఉంటుంది. 2 గంటలకు కావాలి అంటే 2 గంటలకే రండి. అమృతవేళ 4 గంటలకు కావాలి అంటే 4 గంటలకు రండి. మంచిది. సదా సర్వశక్తిశాలి శ్రేష్ఠాత్మలకు సదా జ్ఞాన సూర్యునికి సమీపంగా మరియు సమానంగా ఉన్నత స్థితిలై ఉండే విశేషాత్మలకు సదా ప్రతి కర్మ చేయటంలో మొదట నేను అనే ఉత్సాహ ఉల్లాసాలతో ఉండే ధైర్యవంతులైన ఆత్మలకు సదా సర్వులను శక్తిశాలి ఆత్మగా తయారు చేసే వారికి సదా సమీప పిల్లలకు జ్ఞాన సూర్యుడు జ్ఞాన చంద్రుని యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. ఓం శాంతి.